ఇవాళ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ వెనుకబాటు పరిస్థితి ఇలా ఉండేది కాదు అనే శివశంకర్ గారి మాటల్ని ప్రజలు ఇప్పటికైనా గుర్తించారా అనేది కూడా ఒక డౌట్. వికే గారు, ఇది రెండు అంశాలు. రాజకీయ పార్టీల్లో ఎవరి అంచనాలు ఆలుకుంటాయి, ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కానీ లేకపోతే అధికారం ఉన్న పార్టీ కానీ. అట్లాగే ఎమ్మెల్యేలు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నియోజకవర్గాల్లో ఎవరి అంచనాలు ఆలుకుంటాయి, కానీ ప్రజల అంచనాలు సపరేట్గా ఉంటాయి. ప్రజల అంచనాలు ఎవరు కూడా అంత వేరంగా ఒడిసి పట్టుకునే పరిస్థితి మీకు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు అనేక రకాల రూపాల్లో చూస్తుంటారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే బాగుంటుంది అని మనం అనుకున్నాం, కానీ జనం అలా అనుకోలేదు. అతను కుర్రాడు కదా, చంద్రబాబు నాయుడికి అనుభవం ఉన్నా ఇన్నాళ్ళు అవకాశం ఇచ్చాం కదా, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు. ఒకవేళ ఏమైనా చేస్తాడేమో, ఈ వయసులో అతను కూడా కష్టపడి ఏమైనా రాష్ట్రానికి ఇండస్ట్రీస్ చేస్తాడేమో, లేకపోతే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడేమో అని అనుకున్నారు జనం ఆ రోజు. అది జరిగింది తప్పు అని తెలిసిన తర్వాత అంతకు డబలు ఆయనకి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టి అంతకు డబల్ మెజార్టీని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 2019లో పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ చూసినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ చూసినా మనకు అవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది ప్రజలు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో, అంటే ఉత్తరాంధ్రలో నేను చెప్తాను, విజయనగరం నియోజకవర్గంలో 24 గంటలు జనం మధ్య ఉండే వీరభద్రస్వామి అశోక్ గజపతిరాజు గారి అమ్మాయి మీద 66,000 ఓట్లు పైచిలుపుతో ఓడిపోతాడని ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అసలు ఓటేసేవాడు కూడా రాష్ట్రంలో జగన్ పోయినా ఆయన గెలుస్తాడు అనుకున్నారు. అంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం 24 గంటలు జనం మధ్య ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ గాలికి ఎగిరిపోయారు. వీళ్ళెవరు కూడా 2,000, 3,000, 4,000, 5,000తో అనుకోండి మా తప్పు అని అనుకోవడం. కానీ వేలు రాష్ట్రంలో ఎవరికీ లేదు. చూసారు కదా మీరు, పల్లా శ్రీనివాసరావుకి టాప్ 1 దాదాపుగా 1,00,000 మెజారిటీ. అట్లాగే కొనతాల రామకృష్ణ గారికి 56, 60,000. అలాగే పంచకర్ల రమేష్ బాబు, అలాగే అతిథి గజపతిరాజు. ఎందుకు ఇదంతా వచ్చింది? జనం ఆలోచన వేరుగా ఉంటుంది. రాజకీయ పార్టీల్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే, నేను మళ్ళా 30 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిని. కాబట్టి నేను అది కాదు. కానీ ఇప్పుడు ఈ చేస్తున్న ప్రకటన వెనకాతల పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టమైనటువంటి సంకల్పం ఉంది. ఎందుకంటే మనం బాగా లోతుగా అబ్జర్వ్ చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన డే 1 నుంచి కూడా అక్కడక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నా, పరిపాలనలో తమ వాటా ఏదో తమకు రాలేదని అనుకున్నా, మంచి చెడ్డలు ఏం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం చెబుతున్నది ఒకటే, మనం కలిసి వెళ్తాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కలిసి వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇప్పుడు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ చూడండి చాలా నిఖార్షిగా ప్రతిపక్ష పార్టీకి ఒక సూచన చేశారు. మీరు గౌరవప్రదమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుంటాం మేము. ఇదే మాట లోకేష్ కూడా చాలా అనుభవంగా మాట్లాడారు. విశాఖపట్నంలో మనకి సిఏఏ సమ్మిట్ అయితే దాంట్లో ఇండస్ట్రీస్ రాలేదు, అవి మేము చేసిన అగ్రిమెంట్లే అని అంటే ఆయన లోకేష్ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మీకేమైనా తెలిసిన ఇండస్ట్రీస్ ఉంటే కంపెనీలు ఉంటే తీసుకురండి, మీరే చెప్పారని చెప్తాను జనం. కానీ దీనికి పరిణితి కావాలి ఆ మాటలకి. అలాగ పరిణితితోటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాజకీయాల మధ్య చిచ్చురేపుదాం అనుకునే వాళ్ళ ఆశలకి నీళ్లు జల్లి మీరంతే, మీరు అక్కడే ఉంటారు, మేము ఎక్కడ ఉంటామని చెప్పడం ఇది గొప్ప అంశం, ఇది గొప్ప ఆలోచన. ఈ రకమైనటువంటి రాజకీయాలు కొనసాగాలి. లేకపోతే తుమ్ముతో ఊడిపోయే ముక్కులాగా అనేక ఫీల్డర్లు వెంకటకృష్ణ గారు ఉత్తుకుత్తునే ఈ కూటమిలో అది అలా అయిపోద్దట, ఇది ఎలా అయిపోద్దట, అలాగ అక్కడట ఇక్కడట, కొంతమంది డేట్లు ఫిక్స్ చేస్తారు, కొంతమంది ఇంకోటి చెప్తారు, కొంతమంది మంత్రులు ప్రకటన చేస్తారు, కొంతమంది ఇంకా చెప్తారు. ఎన్ని చేస్తున్నా ఈ దాదాపుగా మనకి 18 నెలలు కంప్లీట్ అయిన చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట పైన, అంటే బీజేపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా పార్లమెంటు సభ్యులు కూడా లోపాలు గ్యారంటీ, ఇది అనేక రకాల లోపాలు మనం చెప్తాం. నేను విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాను. 10 నెలలు అయిపోయింది, ప్రధానమంత్రి గారు మరి రైల్వే జోన్ శంకుస్థాపన చేశారు, గెజిట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను. 10 నెలలు అయిపోయినా ఎందుకు ఇవ్వలేదు? నేను ఏం చేసి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు పట్టించుకోండి, 10 నెలలు అయిపోయింది ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడిపోతుంది, మన జోన్ ఉన్నట్టా లేనట్టా, వస్తున్నట్టా లేదా, ఎంతమంది సిబ్బందిని ఎందుకేశారు? ఇది ప్రభుత్వానికి సూచనలు చేసేది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మెరుగుపట్టేది. రేపు 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాల్లో మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడమని నేను లోక్సత్తా నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను ఎంపీలందరికీ. అలాగే రామ్మోహన్ నాయుడికి లేఖ రాశాను, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాశాను, అశ్విని వైష్ణవ్కి లేఖ రాశాను. ఇది మనం చేయాల్సిన పని. ఈ పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయరు?
వైఎస్ఆర్ ఆ, పార్టీ ఎందుకు నుంచి బలవాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయడు? జగన్మోహన్ రెడ్డి చెయ్యకపోతే చేస్తాడు, ఎలా ప్రపంచ ఉంటారు? బ్యాంక్ కి లెటర్ చెయ్యకపోతే ఎలా రాస్తాడు, ఉంటారు? అప్పు కాదు, వద్దు చెయ్యకపోతే- ఏపీకి, చెయ్యకపోతే అమరావతికి ఎలా అప్పు ఉంటారు? వద్దని ఏడీబీకి లెటర్ రాస్తారు. చెయ్యకపోతే ఇదే ఆ, పరిస్థితి, జగన్ ఎందుకు చెయ్యకపోతే ఇదే బలవాళ్ళే. పరిస్థితి. అది జనం హర్షించాల్సింది ఏంటంటే గౌరవప్రదమైన రాజకీయాలు. అది చెయ్యకపోతే ఇలాగే ఉంటారు, జీవితకాలం ఇంతే ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఊహించుకున్నా మళ్ళా ముందుకు రాలేరు. గ్యారంటీగా మరొకసారి కూటమికి అవకాశం వస్తుంది. ఎందుకు? ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన కావాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ పరంగా ఆ పద్ధతి ప్రకారంగా పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి కావాలి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలి. ఇది ఎవరు అందిస్తే వాళ్ళకే మళ్ళీ అధికారం ఇస్తారు. అది అందించడం కోసం కూటమి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత ధైర్యంతో మంచి మాట చెప్పకపోతే ఆయనే నష్టపోతాడు. రాజకీయాల్లో ఆయన చాలాగా అక్కడి నుంచి తెరమరుగైపోయే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రైట్. రాజేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ధీమా ఓకే, అది వైసీపీ కనుచూపు మేరలో కూడా లేదు అని కూటమి నాయకులు